ప్రజలాడు అందరికీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఇదేనమ్మో దేవుడు బయలుపరుస్తున్న మాట, దేవుడు మీతో మాట్లాడే దేవుని యొక్క వాక్యమును నేను మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో చూస్తా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23 నుండి 26 వచనం మనం చూస్తే, యేసు క్రీస్తు వారిని శిష్యులు వెంబడిస్తూ ఒక దోణిలోనికి వారు వెళ్ళారు. ఆ దోణి అనగా పడవ. ఆ పడవలో వారు వెళుతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు నిద్రిస్తున్నారు. ఈ నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా సముద్రంలో తుఫాను మొదలైంది. సముద్రంలో తుఫాను చెలరేగిన సమయంలో ఆ అలలు వచ్చి ఆ దోణిని కొడతా ఉండగా, ఆ పడవను కొడుతూ ఉండగా జరుగుతున్న సంఘటన ఏంటంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా భయముతో ఉన్నారని మనం చూస్తూ ఉంటాం. భయపడుతూ క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు వారి యొద్దకు వారందరూ వెళ్ళి యేసుక్రీస్తు వారిని లేపి, వారు భయపడుతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు లేచి పలికిన మాట, అల్ప విశ్వాసులారా ఎందుకని భయపడచ్చు? సముద్రం వైపు చూసి సముద్రమును అలలను ఆయన గద్దిస్తూ వాటిని ఆగమన్నప్పుడు, తుఫాన్ని ఆగమన్నప్పుడు అవి అప్పుడే అవి ఆగటము మనందరూ చూసి ఆశ్చర్యపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘంలో ఈ వీడియో చూస్తున్న మీతో నా దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు నీ జీవితంలో ఉండి ఎందుకని సమయంలో భయపడుతున్నావు? యేసు క్రీస్తు వారిని బ్రతుకులో ఉండి ఆయన అనేకమైన మేలులు చేసి అద్భుతాలు చేసి నీకు అనారోగ్యంలో బలమనిచ్చిన దేవుడు నీ పక్షాన ఉండగా కొన్ని విధాల పరిస్థితులు దినము నీ ఇంటి మీదకు వచ్చాయని, అప్పులు నీ మీదకు వచ్చాయని, నష్టాలు నీ వెంటాడుతున్నాయని, ఇదిగో అనారోగ్య పరిస్థితులు నీ మీదకు వస్తున్నాయని ఈ దినమును భయపడుతున్నా. ప్రియ దేవుడు వీడియో చూస్తున్నా నువ్వు భయపడుతున్నావు. నీ జీవితంలో ప్రతి దినం నువ్వు భయపడుతున్నావు, ప్రతి రోజు నువ్వు భయపడుతున్నావు. ప్రతి విధమైన నెలలు వస్తూ ఉండగా, నెలలు అయిపోతూ ముందుకు వెళుతూ ఉండగా భయపడే కుటుంబాలు చాలా మనం క్రైస్తవ జీవితంలో చూస్తున్నాం. ప్రార్థిస్తున్నావు అంటున్నావు, దేవుడు అంటే నమ్మకం అని అంటున్నావు, దేవుడు అంటే భక్తి అంటున్నావు, దేవుడి మీద ఇదిగో నాలో బలమైన విశ్వాసం ఉందని అంటున్నావు. కానీ ఒకవేళ అనారోగ్యం ఇస్తే భయపడిపోతున్నావు, శోధన వస్తే భయపడిపోతున్నావు, కుటుంబంలో అపబాధలు చూసి భయపడిపోతున్నావు. ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, దేవుడు ఈ సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వీడియో చూస్తున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ బంధువా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని భయపడుచున్నా? దేవుడి నీ పక్షాన ఉండగా ఏ పరిస్థితి నీ మీదకు రాబోతుందో, ఏ పరిస్థితి నెల నీ మీదకు రాబోతుందో, ఎలాంటి కఠినమైన పరిస్థితి నీ మీదకు రాబోతుందో, ఇక అది నా పని, నా వల్ల అవదయ్యా, అది నేను చేయలేనయ్యా, ఆ కష్టాలు నేను భరించలేనయ్యా, ఆ నష్టాల నుంచి మేము ముందుకు వెళ్ళామయ్యా, కుటుంబం మేము మంచిగా కట్టుకోలేమయ్యా, మేము ఇల్లు కట్టుకోలేమయ్యా, నా ఆరోగ్యం మంచిగా అవదయ్యా, ఇక నాలో నేను నూతనమైన శక్తి బలమును దేవుని కృప మేము చూడలేమయ్యాను అనుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. ఈ దినమే వాటిని నేను ఆపివేస్తున్నాను. ఈ దినం నీలో విశ్వాసం, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడని, దేవుని పక్షాన ఉన్నాడని, దేవుని బిడల పక్షాన ఉన్నాడని, దేవుని వ్యాపారంలో నీకు తోడుగా ఉన్నాడని, నీ కష్టపడే దానిలో దేవునికి తోడుగా ఉన్నాడని ఈ దినము నువ్వు గ్రహిస్తే, నిజముగానే నీవు నాతో ఉన్నావయ్యా, నీవు మాతో ఉన్నావయ్యా, మా కుటుంబంలో ఉన్నావయ్యా, నా బిడల పక్షాన ఉన్నావయ్యా, నా కలిగిన ప్రతి పనులను తోడుగా ఉన్నావయ్యా నువ్వు గ్రహిస్తే, నా దేవుడు పలుకుతున్న మాట, ప్రియా బిడ్డ భయపడవద్దు, నేను ఉండగా సమస్తము నేను ఆపబోతున్నా. హల్లెలూయా. ఇట్టి విధమైన ఆలోచనతో నువ్వు జీవించుదువు గాక. ప్రతి దినము దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు గ్రహించి జీవించుదువు గాక. యేసు నామములో దేవుడు మన పక్షమున ఉండి అనేకమైన మేలులకు మనల్ని నడిపించబోతున్నాడు. అందరిని బట్టి దేవునికి స్తుతిస్తూ గాపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్.